Namaskaram Andi, this is #URK Roja Selvamani, whatever you call her. Exactly a great body shamer. అసలు బేసికలీ నగరిలో ఇలా ఓటింగ్ కౌంట్ స్టార్ట్ చేయగానే పటాపటా వెనక్కి వెళ్ళిపోయింది. తన పార్టీలో వాళ్ళు తన్ని కూల్చారు అని చెప్పి ఆ రోజు ఎక్కువ ఏడ్చిన రోజా ఈరోజు వైకాపాకు మళ్ళీ మోస్తూ ఉంటుంది. రోజాని ఆడదాం ఆంధ్ర రాకేష్లో ఎప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంటే ఆమెకు మాత్రం అరెస్ట్ జరగట్లా. నాలంటే వాళ్ళు ఎంతో మంది రేపే అరెస్ట్ ఎల్లుండి అరెస్ట్ అని వచ్చిన పేపర్ కథనాలని నమ్మి షోలు చేస్తే పెద్ద స్పూఫ్ కంటెంట్ లాగా అయిపోయాం తప్ప ఈమెకి మాత్రం ఎక్కడ ఇసుమెత్తుగా కూడా యాక్షన్స్ తీసుకోవట్లేదు అగేన్స్ట్గా. ఇదంతా చాలదన్నట్టు తిరుపతి లడ్డు గురించి తర్వాత ఈ మహాతల్లి వచ్చి మొన్నటికి మొన్న సర్వేల గురించి జగన్మోహన్ రెడ్డి ఓ పేజీలు తిప్పుతా కూర్చుని ఒక సర్వే గురించి మాట్లాడాడు. ఫస్ట్ టైం ప్రెస్ గురించి ఒక 4-5 ప్రెస్ మైకులు పెట్టి వీడియో రిలీజ్ చేశాడు చూడండి. సో లాస్ట్ వీక్ దానిపైన ఈ లేడీ మెల్లగా హావలిచ్చి బయటకు వచ్చి ఈ వారం స్పందించింది. ఈమె గురించి కూడా తొందరగా చేయాల్సిన అవసరం ఉందా ఏంటి, నెక్స్ట్ టైం ఎలా గెలవదు కదా అని చెప్పి నేను కూడా 2 days డిలే చేశాను. సో రోజా ఏం మాట్లాడిందో ఒకసారి వెళ్దాము, విత్ ఎవిడెన్సెస్ కొట్టేద్దాము. ఎందుకంటే ఫ్యాక్ట్స్కి చాలా దూరంగా ఉంటుంది రోజా కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళని పెట్టుకుంది తిట్టడానికి. సో వీళ్ళందరూ ఒక రకంగా మాటలతో మారణాయుధాల కింద మిగిలిపోయిన ఒక బ్యాచ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది న్యూసెన్స్ వాల్యూ. వీళ్ళని ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, గ్రోయింగ్ ఇయర్స్లో టీన్స్ ఉన్నా ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూడకూడదు. పొలిటికల్ వీడియో అని పొరపాటు మీ ఇంట్లో ప్లే చేసి మీ పిల్లలు చూస్తే కనుక వాళ్ళు చెడిపోతారు. ఇది రాసి పెట్టుకోండి, వాళ్ళు పాడైపోతారు. యాజ్ అ పొలిటీషియన్స్ వీళ్ళు సేవ చేయడం పక్కన పెట్టండి, కానీ మన ఇంట్లో కుటుంబ వ్యవస్థలో పిల్లల్ని పాడు చేయడానికి ఇలాంటి వీడియోస్ చూపించాలి. సో ఇప్పుడు అలాగే కొంచెం బెటర్ వర్షన్ ఒకసారి ప్లే చేస్తాను, వీళ్ళు అనలైజ్ ఇట్. చేసాం, జగనన్న తప్పు చేశాడు ఈ రీసర్వే, భూముల రీసర్వే విషయంలో అంటున్నారు కదా. మరి అది తప్పు అయినప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని ఎందుకు ఆపేయలేదు అని అడుగుతున్నా. ఈరోజు మేము ఫోటో వేస్తే అదేదో అప్పుడే టాపిక్ మర్చిపోయాం, ఒక్క నిమిషం. జగన్ అన్న భూ సర్వేలా నా 100 సర్వేలు చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా కాన్స్టిట్యువెన్సీ గన్నవరం. మా గన్నవరంలో భూ సర్వే జరగలేదు. నీకెలా తెలుసు అని అంటే ఆ దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిదని ఎవరు అనుకోరు. మీరు నన్ను తీసుకుని ఈ వర్డ్ కింద ఏమనద్దు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ కంటిన్యూ అయి ఉంటే నాకు ఈ ఆంధ్రప్రదేశ్ వద్దని నేనే వెళ్ళిపోయేదాన్ని. పోతే పోనీ భూములు బొచ్చుడు చూసాను జీవితంలో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాకు వద్దు అని చెప్పి సీన్ అందరికి అనిపించింది. ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఒక రకంగా డెవలప్ అవుదన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో. సో అప్పట్లో ఉన్న దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తా అని చెప్పి డ్రోన్లు కెమెరాలు కొనుక్కుని అని చెప్పి మన ప్రెస్ మీట్లో చెప్పాడు కదా. ఆ డ్రోన్ మా కాన్స్టిట్యున్సీలో ఎగరలా, నాకు భూములు ఉన్నాయి. సో అంత భూములు ఉన్నప్పుడు నాకు సర్వే జరుగుతుంటే ఇంటిమేషన్ రావాలి కదా, నా భూ సర్వే అయిందని చెప్పి చెప్పాలి కదా. ఎందుకంటే పక్క ప్రాంతాల్లో కొంతమంది సర్వే అయిన వాళ్ళు అందరూ గొల్లుమన్నారు. మాకు ఎకరం భూమి ఉందనుకుంటే 12 సెంట్లు చూపిస్తారండి ఈ దిక్కుమాలిన సర్వేలో అని చెప్పి. చాలామంది అయితే పనికి మాలిన వెధవలందరికీ 22A కింద ల్యాండ్స్ ఎక్కువ వచ్చేసినాయి. చాలా బాగా జరిగింది ఆ సర్వే. ఉన్న భూమిని తగ్గించడం, ఎక్కువ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పిన తర్వాత వాళ్ళ జేబులు నింపటం, ఇదొక ప్రాసెస్. ఊరికే జరగదు ఈ సర్వే అనేది, ఇదొక ప్రాసెస్. మీ జేబులకు చిల్లులు ఎలా పెట్టాలి, మిమ్మల్ని ఎంత హింసించాలి, జగనన్న భూరక్షరాలని పిచ్చి రాళ్ళు ఎలా పాతాలి, ఆఖరికి పాస్బుక్ల్లో కూడా ఏదో దైవాంశ సంబూతులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి రావాలి. ఏమైనా నేను అడుగుతాను, ఎక్కడన్నా రూల్ ఉందా ఈ ఫోటో వేసుకోకూడదని? హూ ఈస్ హీ అని అడుగుతుంటే రూల్ గురించి మాట్లాడతారేంటి? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా ఎవరైనా కూడా మా పాస్బుక్లో మీ ఫోటోలు ఏంటి? పాస్బుక్ ఈజ్ అ పర్సనల్ ప్రాపర్టీ రికార్డ్. ఇంట్లోనే తాతగారులు అమ్మమ్మ ఫోటోలు పెట్టుకోవట్లే ఈరోజు జనరేషన్స్. XYZ జనరేషన్స్ వచ్చేస్తున్నాయి. జెన్ జీ అయితే అసలు పెట్టుకొని కూడా పెట్టుకోరు. ఏదో 70s బాండ్ 50s బాండ్ 60s బాండ్ పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకోవట్లే ఈరోజు ఫ్యామిలీస్లో కొంతమంది. అలాంటిది వాళ్ళు సంపాదించిన ఆస్తో, పేరెంట్స్ సంపాదించిన ఆస్తో, మనకి లేకపోతే మనం సంపాదించిన ఆస్తో మేము శ్రమ పడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో రోజు చూసుకునేంత వైభోగం మాకేంటి? బేసికల్లీ ఇక్కడ చాలా పర్సనల్ లోటు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్లో వేసారనుకోండి, మేబీ పొద్దున్నే లేసిన తర్వాత నాకు ఎవరైనా దేవుడు ఫోటో చూడాలనుకుంటాను. జగన్ ఫోటో ఏంటని ఫీలింగ్ రాదా? నేను ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటాను, అమ్ముకోవాలనుకుంటాను, రికార్డులో ఏంటిది అని చెప్పి మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. నచ్చినాడు పరిస్థితి ఏంటి? నచ్చినాడు కుంకుమ బొట్లు పెట్టుకొని ఓం రాసుకోండి, సంబంధం లేదు నాకు. బట్ ఇన్ జనరల్ హూ ఈస్ హీ, దానిపైన కూడా మాట్లాడదాం. అండ్ ఈ సర్వేలు జరిగిన దాంట్లో ఎవరికైనా ఓపిక ఉంటే గో టు గూగుల్ అండ్ చెక్ మ్యాన్, గో టు గూగుల్ అండ్ చెక్. నేను మీకు స్లైడ్ వస్తున్న స్లైడ్ కూడా చూడండి. N number of discrepancies.
ఎన్ నెంబర్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్, అవకతవకలు, రెచ్చిపోయిన గొల్లు జరిగిన సర్వే. ఆ సర్వేని రీసర్వే చేయక ఏం చేయాలమ్మా? ఎకరం భూమాన్ని 12 సెంట్లోనే ఉండని వాళ్ళు జగనన్న చెప్పాడని కూర్చోవాలా? బ్రిటిష్ కాలంలో పాతిన రాళ్ళు ఎంత స్టేబుల్గా ఉన్నాయంటే లింకులతో కొలుచుకుని హాయిగా ఎంత సరిహద్దులు మాకు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ దిక్కుమాల ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో ఎవరెవరికి ప్లాట్లేసి ఇచ్చారో ఆ రాళ్ళు కూడా లేపేశారు, సరిహద్దు రాళ్ళని. జగన్ అన్నంట భూరక్ష అంట. నేను లిటరలీ మళ్ళీ చెప్తున్నా, ఆ రాళ్లపైన కుక్కలొచ్చలు పడి నేనే చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. జగన్, నీ పేరు పైన కుక్కొచ్చబోస్తుంటే నేను చూశాను. అది నువ్వవని ఎవడన్నావని, అది తప్పు కదా. ఇలా రాళ్ళేంటి, అది కూడా మా డబ్బులతో. జగన్ నువ్వెవడు మా భూరక్ష చేయడానికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలి. హూ ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్? రేపు భూరక్ష రాళ్ళు తీసుకొచ్చి టీడీపీ గవర్నమెంట్లో ఎవరేసినా ఇదే ఆన్సర్ వస్తున్నా సైడ్ నుంచి. హూ ఆర్ యూ? పేదలకి 5 రూపాయల అన్నం పెట్టలేవు. అన్న క్యాంటీన్ పేరు నచ్చకపోతే రాజన్న క్యాంటీన్ అని చెప్పని నడపాలి. ఇక్కడ కాన్సెప్ట్ రాజన్న, చంద్రన్న, లేకపోతే ఎన్టీఆర్ అన్న కాదు. నువ్వు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పేదలకి నీ కడుపు నిండుతుందా లేదా, 5 రూపాయలకి భోజనం. అది నోటి దగ్గర లాగేసి నీ భూరక్షరాలకు 600-700 కోట్లేంటే? అసలు నువ్వు ప్రజల మనిషివా లేకపోతే స్వార్థపరుడువా? ఆ క్యాంటీన్ లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్ని తీసేసి, విచ్ ఆర్ వెరీ మ్యాక్సింప్లరీ, ప్రతి ఒక్కరికి ఫుడ్ అనే నీటి తెలుస్తున్న ఆటిని తీసేసి పాస్బుక్లో నీ ఫోటోలు వేయడానికి ప్రింట్ కొట్టించుకుంటావా? బుర్రందా? బూత్ అన్నట్టు ఇది తప్ప ఏమి చేతగాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్ని తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు? అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు, మిషన్ల మీద, సైకిళ్ళ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు. రోజా నువ్వే కదా పోలియో చుక్కలు, దాని తర్వాత ఇంట్లో ఏంటి నిరోధ్ ప్యాకెట్లు పంచిపెట్టేవాళ్ళు, ఒక రకంగా బ్యాగ్ వేసుకొచ్చేవాళ్ళు. నేను తప్పేమంటలా. ఎన్జిఓ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు బ్యాగ్ వేసుకొచ్చేవాళ్ళు ఇంటింటికి బ్లడ్ టెస్ట్లు చేయడానికి, లేకపోతే జనాభా సంఖ్య కనుక్కోవడానికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఒక ప్రొఫెషన్ అనుకో. నువ్వే కదా ఎలక్షన్ల ముందు అలా ఒక సంచి చేసుకుని జగన్ అనే స్టిక్కర్లని వద్దు అని లేకుండా ఇష్టం వచ్చినట్టు అందరూ ఇలా కంటించి పడేస్తే నీ మైదర్ స్టిక్కర్లు చింపలేక సగం పోయి సగం పోకుండా పెయింట్లు పోయి పెట్టజేసింది నువ్వే కదా. జగన్ అన్న ఏమైనా తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఒక ఇటుకేసాడా? ఇళ్లలో జగన్ ఫోటో అతికిస్తావా? బ్రెయిన్ ఉందా నీకు? అసలు నీకు అసలు కామన్ సెన్స్ అనేది ఉందా? అతికించుకుంటా పోతా ఉంటావా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాస్బుక్లో ఫోటో వేసారా? ఎక్కడ సెన్స్ లేదా జనాలకి? అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్న పాస్బుక్లు తిరిగిచ్చి కొత్త పాస్బుక్లు కావాలనుకుంటారు. నాకు ఆ పాస్బుక్ దరిద్రం వచ్చిన తర్వాత నాకు పోయిందని కొత్త పాస్బుక్ అప్లై చేస్తున్నాను తప్ప నేను ఆ ఫోటో ఉంచుకోను. ఎవడు చూస్తాడా? పొలిటీషియన్స్ ఏంటి కావాలా? చంద్రబాబు నాయుడు ఫోటో ఎంచుకున్నారా? అసలు మనకు మాట్లాడడానికి నిజాలకి అబద్ధాలకి తేడా తెలుస్తుంది. ఎక్కడుంది ఫోటో? అప్పడాల మీద ఫోటోలా? ఏమో నాకు అర్థం కాదు. క్యాసినో నడిపి కొడాల వెంకటేశ్వరరావు వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఫోటో పెద్ద బొమ్మ వచ్చేసి కూర్చుని కొడాల వెంకటేశ్వరరావు పిచ్చి పిచ్చి క్యాబరీ డాన్సులు చేపించాడు. పేకాట శిబిరాలు నడిపాడు. గుడివాడని తాకట్టు పెట్టేశాడు. వల్లంనేని వంశీ అయితే ఆ జగన్ ఫోటోని వెనకమాల పెట్టేసి బూతులు తిట్టారు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఈ జగన్మోహన్ రెడ్డి నవ్వుతుంటే భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు రిడిక్యులస్ కమెంట్స్ చేశారు. అపోజిషన్ లీడర్, ఈరోజు అపోజిషన్ లీడర్ కూడా కాదు, అపోజిషన్ లీడర్ అనే చంద్రబాబు నాయుడు గారిని, అంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి ఆఫ్టర్ ఆల్ 1 టైం సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి పోనీ ఒక పాయింట్ మీద బేస్ చేసి ఏడిపించినా ఒక అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర పాయింట్ ఉందని చెప్పి విక్టిమైజ్ చేసి పర్సనల్ గ్రౌండ్లో ఉమెన్ మీద కొట్టి ఏడిపించి బయట పంపిస్తే ఏమైంది? దిక్కుమాలని ప్రభుత్వం ఇది మాకు వద్దని చెప్పి 11 స్థానాల్లో పడేశారు. నిన్నైతే చిచ్చితిగా ఓడిచ్చేశారు. నెక్స్ట్ టైం నువ్వు మాత్రం గెలవని చెప్పి కూడా నీ ఊళ్ళో అందరూ చెప్తున్నారు. అప్పడాల మీద వేసారా? అసలు గేదెల కొమ్ముల మీద వేసింది మీరు. పాస్బుక్లో ఫోటోలు ఎంచుకుంది మీరు. జగన్ అన్న భూరక్షలు అని చెప్పి పెట్టుకుంది మీరు. ఇదంతా కాకుండా అన్ని కార్యాలయాల మీద బ్లూ రంగులు వేస్తే ఎవడేమన్నాడా అని చెప్పి మీ కోర్టు ఆర్డర్స్ వేస్తే రంగులు వేయడానికి ఒక ఖర్చు, రంగులు తీయడానికి ఒక ఖర్చు చేసిన వెటకారం మీరు. ఏం మాట్లాడుతున్నావు? ఆఖరికి బెల్ట్ మీద జగనన్న, బ్యాగ్ మీద జగనన్న, పుస్తకంలో జగనన్న. ఏం జగనమ్మా? ఏం జగన? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తుందా? ప్రజలు కట్టే పన్నుతో జగన్మోహన్ రెడ్డి పాకెట్లో చేస్తున్నాడా? అన్ని చోట్ల జగనన్న. ఏమన్నా అర్థం ఉందా? ఆఖరికి లోపల వేసుకునే ఘాట్లో కూడా జగనన్న. ఎంతమందికి ఎన్ని తగిలినాయో అర్థం కాదా బోడి కార్డు వల్ల. ఇరిటేటింగ్. జగనన్న గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మీరు డబ్బు పట్టుకోలేమో, మేము చేసాం భూముల రీసర్వే, అసలు ఈ ల్యాండ్ టైటింగ్ ప్రయత్నాలు అసలు సూపర్ అని నువ్వు చెప్పుకోవాలి. కానీ జగనన్న చెప్పుకోకపోయినా జగనన్న గురించి నువ్వు వెళ్ళిన దావోస్ వేదిక మీద ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ గారు ప్రశంసించారు. అది నువ్వు విన్నావు కదా. దట్ ఈస్ జగనన్న.
అది చేసింది జగన్ అన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా ఈరోజు జగనన్నని అభినందిస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా. జగనన్న సాగునీటి రంగాన్ని జగనన్న భూ సర్వే తను మొదలు పెట్టాడా? భూమి పుట్టిన తర్వాత సర్వే జగన్మోహన్ రెడ్డి చేశాడా? భూమి బద్దలైపోయిన విషయం నేను చేశాను, మొత్తం రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎవరు చేయలేదు, మన జగన్మోహన్ రెడ్డి కూడా న్యూస్లోనే చెప్పాడు. జగనన్న చేశాడా? అది నీకు అర్థం కావట్లేదా? రోజులు అయితే అర్థమైనట్టు నటిస్తున్నావా? నిజంగా ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ యువర్ సిచ్యువేషన్. నువ్వు గెలవని తెలుసు, ఇంక ఈ పార్టీ తప్ప ఏ పార్టీ నేను తీసుకోదన్నా కూడా ఇంత దరిద్రంగా ప్రెస్ మీట్లు పెట్టుకో. రోజా గురించి ఎతికితే నాకు బాధ ఏంటంటే ఒక ఛానల్ తప్ప మిగతా వాళ్ళందరూ ఈవెన్ని స్పూఫ్ కంటెంట్ కింద వాడతారు. ఎందుకంటే క్రెడిబిలిటీ క్లియర్గా జనాలకు కనిపిస్తుంటే ఎలా మాట్లాడుతుంది? అసలు నాకు ఒక చిన్న మాట అడుగుతాను, జగన్ అని సర్వే చేశాడని చెప్తున్నావు కదా, సో 175 నియోజకవర్గాల్లో సర్వేలు జరిగే ఉంటే కనుక 11 స్థానాల్లో ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి? అన్ని స్థానాల్లోనే ఎందుకు గెలిచాడు? మిగతా చోట్ల ఎందుకు ఓడిపోయాడు? అపోజిషన్ స్టేటస్ కూడా ఈరోజు నాకు కావాలి లేకపోతే నేను రాను అనే పరిస్థితికి జనాలు ఎందుకు దింపేశారు? ఆన్సర్ ఉందా? సర్వేలు ఫెంటాస్టిక్ ఉంటే జనాలందరూ ఆనంద బాష్పాలు గార్చేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసుకున్న రోజు అబ్బా మాకు ఇద్దరు దేవుడు దొరికాడు అనుకుంటే ఎందుకు ఈ దిక్కుమాల పరిస్థితిలో ఉండేవాళ్ళు? చెప్పుకోలేక అక్కర్లేదు, సర్వేలు అందరిళ్ళకే జరుగుతాయి కదా, అందరికీ తెలుస్తుంది కదా. పోనీ అందరికీ తెలిసిన విషయంలో కూడా ఎలా ఓడిపోయారు? మద్యం మీ దాంట్లో అందరూ తాగి వచ్చారు కదా అక్కడ. ఫ్రాంక్లీ గవర్నమెంటే మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి పిచ్చి పిచ్చి కల్తీ లిక్కర్ అంతా అమ్మేసి విచ్చలవిడితనంగా ప్రాణాలు ఇస్తుంది. మద్యం అయితే కొంతమంది అవుతారు కదా, ఎంత దమ్ము లేకపోతే నువ్వు తీసుకెళ్ళిపోయి 15 ఏళ్ళకి 25,000 కోట్లకు తాకట్టు పెడతారు. సో అక్కడ మద్యం కొనుగోలు అయితే ఎంత ఉంది, ఇన్ని లక్షలకి ఇన్ని కోట్లు తీసుకురాగలిగామంటే మనం. సో వాళ్ళకి కూడా తెలుసు కదా జగన్ అంత మంచి మద్యం పోసాడు, సో మేము అతనికి ఓటు వేయాలని తిరిగి. ఎక్కడ మిస్ అయింది? మిస్ అయింది ఏం లేదు. ఈ దోచుకుడు ఆపు, ఈ సొల్లు ఆపు. బాబోయ్ ఒక్కొక్కసారి సంక్రాంతికి వచ్చి అడిగినట్టు బాబుకు ఓటేయండి, బాబుకు ఓటేయండి, బాబుకు ఓటేయండి, మీ బిడ్డను గెలిపించండి, మీ బిడ్డను గెలిపించండి, మీ బిడ్డను గెలిపించండి తిరిగి తిరుగుడికి ఒక్కసారి ఓటేసి ఇతను మాకు వద్దని పంపిణేశారు. లేకపోతే హిస్టరీలో ఎక్కడ భూమి బద్దలైపోయేటట్టు 151 నుంచి 11 పడేసిన దాఖలాలు ఎక్కడ ఉండవు. ఇది తెలుసుకున్నా కూడా వీళ్ళు మాట్లాడలేదంటే వీళ్ళ సర్వేలు, వీళ్ళ భాగవతాలు, వీళ్ళ క్యాబరెట్ డాన్సులు, వీళ్ళ బూతులు పాతాళానికి తొక్కినా కూడా వీళ్ళకి ఎక్కడ సిగ్గు శరాలు రావట్లేదు. ఇది రోజా మాట్లాడిన మాటలు. సో మీ కాన్స్టిట్యుయెన్సీస్లో సర్వే జరిగిందా? జరిగితే అవకతవకలు మీరు విన్నారా, మీకు జరిగినాయా? ఇది కమెంట్స్లో ఫస్ట్ సెక్షన్ కింద రాయాలి ఈరోజు మీరు. తర్వాత ఇష్టం వచ్చినట్టు వైకాపా రంగుల్ని వాడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే టీడీపీ వాళ్ళు వాడుతున్నారా ఇలాగే? దీనిపైన కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడున్న పాస్బుక్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడ ఉంది ఇది కూడా మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.